తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. విధి ఎంత విచిత్రమైందో ఎంత క్రూరమైందో చెప్పడానికి ఈ వార్తే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ప్రాణాలు కాపాడుకోవాలని ఒక నిండు ప్రాణం, ఆ ప్రాణాల్ని కాపాడాలని ఒక వైద్య బృందం విమానంలో ఢిల్లీకి బయలుదేరింది. కానీ ఆకాశమే ఆ ప్రయాణానికి ఆఖరి మజిలీ అవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. జార్ఖండ్లోని ఛత్రా అడవుల్లో కూలిన ఆ ఎయిర్ అంబులెన్స్ 7 మనుషులను భౌతికంగా మనకు దూరం చేయడమే కాదు, ఒక కుటుంబం పెట్టుకున్నటువంటి ఆశల్ని కూడా మసి చేసేసింది. రాంచీ నుంచి ఢిల్లీకి ఒక పేషెంట్ని తరలిస్తున్న రెడ్ బర్డ్ ఎయిర్వేస్ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే రాడార్ నుంచి మాయమైపోయింది. దట్టమైన అడవులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మధ్య ఆ విమానం కుప్పకూలిపోయింది. 65% కాలిన గాయాలతో ప్రాణాల కోసం పోరాడుతున్న సంజయ్ కుమార్ అనే వ్యక్తిని రోడ్డు మార్గంలో తీసుకువెళ్తే ప్రాణానికే ముప్పు అని డాక్టర్లు హెచ్చరించారు. దీంతో కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ప్రాణం నిలబడుతుంది అన్న ఆశతో ఆకాశంలోకి ఎగిరిన ఆ ప్రయాణం మధ్యలోనే రాలిపోయి 7 మృత్యు ఒడిలోకి చేర్చేసింది. గాల్లో దీపంలా ఆగిపోయిన ఆ రోగి ప్రాణాన్ని కాపాడాలని డాక్టర్లు పోరాటం చేశారు. ఆ రోగికి పునర్జన్మ ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఆరాటపడ్డారు. కానీ విధి మాత్రం చాలా క్రూరంగా ప్రవర్తించింది. వాతావరణం అనుకూలించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. విమానంలో తీసుకువెళ్తే క్షేమంగా ఉంటాడనుకుంటే ఆ విమానమే ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత టెక్నాలజీ వాడినా ఒక్కోసారి ప్రకృతి ముందు, విధి ముందు మనమంతా అల్పులమే అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని తరలించే విమానాల విషయంలో కూడా వాతావరణ హెచ్చరికలను లేదా సాంకేతిక లోపాలను ముందే గుర్తించలేమా? వైద్యం కోసం లక్షలు ఖర్చు చేసి విమానం ఏర్పాటు చేసుకున్నా చివరికి విషాదమే మిగలడం మన వ్యవస్థకు ఒక మాయని మచ్చ అని చెప్పొచ్చు. ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందాలు విచారణ స్టార్ట్ చేశాయి. మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్, తృణమూల్ కాంగ్రెస్ సహా పలువురు నేతలు ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 2018లో స్థాపించబడినటువంటి ఈ రెడ్ బర్డ్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన విమానంలో ఇది కూడా ఒకటి.